శ్యామ్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ గారు, ఈ వ్యాఖ్యలా చూడాలి. ఇప్పటికే ఒక్కసారి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఆపరేషన్ సింధూర్ని ప్రారంభిస్తేనే నిన్న మనం మాట్లాడుకున్నాం, పాకిస్తాన్లో 30,000 కోట్ల రూపాయల నష్టం, 200 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టాం, 11 ఎయిర్ బేస్లను లేపేశాం, 9 టెర్రర్ క్యాంపులని నీలమట్టం చేసేసాం, సింధు జలాల నీళ్ళని నిలిపివేసి పాకిస్తాన్ అల్లాడిపోయే విధంగా చేశాం. ఇప్పుడు మళ్ళీ మోడీ మళ్ళీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఇంకోసారి కనుక ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ తెరలేపితే ఇక ఉపేక్షించకండి, ఆపరేషన్ సింధూర్ నిరంతర ప్రక్రియ కొట్టిపారేద్దామని రకంగానే మాట్లాడారు ఆయన. ఈ మాట ఇలా చూడాలి, నెక్స్ట్ సారి ఏం జరగబోతుందని భావించాలి. నెక్స్ట్ పాకిస్తాన్ని ఇక్కడంటే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేది ఇక్కడతో ఆగిపోయినట్టుగానే నిన్న మోడీ చెప్తున్న ప్రకారం కానివ్వండి, కొంత ట్రంప్ మాటలు కూడా చూసినా ఇట్స్ పర్మనెంట్ వన్ అనిపిస్తోంది. కానీ ఉగ్రవాదం పైన మాత్రం ఇట్స్ అన్ ఆన్ గోయింగ్, ఇట్స్ ఎ రెగ్యులర్ కంటిన్యూస్ ప్రాజెక్ట్ లా కనబడుతోంది. ఏం జరగచ్చు? నమస్తే మనోజ్ గారు, మీరు చెప్పినట్టుగా చాలా చక్కగా అనలైజ్ చేశారు. మీరు నిన్న దేశానికి సందేశం ఇచ్చినప్పుడు గౌరవనీయ ప్రధానమంత్రి కానీ, ఈరోజు ఒక ఫ్రంట్ లైన్ ఎయిర్ బేస్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు కానీ, ఒక దేశానికి ప్రధానమంత్రి ఆయన హావభావాలను మీరు గమనించండి. ఏం జరగబోతోంది అన్న దానికి మనం మేనరిజమ్స్ అంటారు కదా, బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ అంటారు కదా, వాళ్ళని అనలైజ్ చేయమనండి. ఆయన వేసుకున్న క్యాప్ నుంచి, ఆయన నిలబడిన విధానం నుంచి, ఆయన వెనక బ్యాక్గ్రౌండ్లో ఎవ్రీథింగ్ షోస్ కాన్ఫిడెన్స్, గర్వం, దేశం పట్ల, దేశ ప్రజల పట్ల, 140 కోట్ల మంది పట్ల ఉన్న తపన. అది మన దేశం శక్తిని, ఇట్స్ ఎ షో ఆఫ్ పవర్, మన శక్తిని ప్రదర్శించడం అనమాట. ఒక దేశ ప్రధాని తన సైనికుల దగ్గరికి వెళ్ళి మొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా తను ఒక అలవాటుగా మార్చుకున్నారు. నాకు అదృష్ట ప్రకారం నేను అక్కడ ఉండగలిగాను, ఆ ప్లేసుల్లో పనిచేశాను. మనం ఏమైనా చేయగలం. మనం చేసిన లాస్ట్ 1 వీక్ సంఘటనలు చూస్తే మన శక్తి సామర్థ్యాలు ఇంకా జూలు విదల్చలేదు సార్. చాలా చాలా చేయగలం. వాళ్ళు కన్నా తోక జాడిస్తే కబడ్దార్. రైట్, అంటే ఇప్పుడు ఏమంటున్నానంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్తోనే పాకిస్తాన్ని అల్లాడించాం. పాకిస్తాన్ దాదాపుగా మనం 40% వరకు వాళ్ళ యొక్క స్థావరాలని, వారి ఎయిర్ బేసెస్ని లేపేశాం. ఇక మిగిలిందల్లా కేవలం అదే. దాంట్లో కైరానా హిల్స్లో ఏకంగా ఏదో రేడియేషన్ స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళు అల్లాడిపోతున్నారు. కానీ మోదీ ఇంకా స్ట్రెంగ్త్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ ఇంకా ఎయిర్ ఫోర్స్కి చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఉగ్రవాద చర్య మరొకటి కనుక కనిపిస్తే ఈసారి పాకిస్తాన్ని లేపేయండి అనే రకంగా మాట్లాడారు ఆయన. ఏం జరగబోతుంది అనుకోవాలి? మనోజ్ గారు, నిన్న ఈరోజు మీమ్ పంపించారు, ఎవరో చెప్తాను. One, of course, there is the academics, and 2, is he good at singing? Is he or she good at singing? Does he dance? Does he స్టోర్లో రాసిన పెట్టడం ఏందండి? ఎత్తుకుపోరా? ఆ మాత్రం తెలివితేటలు ఉండక్కర్లేదా? ఒకటి. రెండవది, మీరు ఊహించండి, ఒక దేశ ప్రధాని, ఇంత పెద్ద దేశ ప్రధాని ఫ్రంట్ లైన్ ఎయిర్ బేస్కి వెళ్ళి తన సైనికుల మనోధైర్యాన్ని పెంచుతూ మాట్లాడుతుంటే, మీ నూర్ఖాన్ బేస్ కానీ, చక్లాలా కానీ, లేకపోతే ఇస్లామాబాద్ కానీ, జకోబాబాద్ కానీ, కనీసం ఆ బేస్ కమాండర్ అన్న పోయి ఫోటో తీసుకోవచ్చు కదా, వాళ్ళతో మాట్లాడవచ్చు కదా, వాళ్ళ ధైర్యం చెప్పచ్చు కదా. ఇప్పుడు మీరు అన్ని చెప్పారు, మన ఎయిర్ మార్షల్ గారు చెప్పినట్టు వీఆర్ హియర్ టు హిట్, నాట్ టు కౌంట్ బాడీ బ్యాగ్స్. బాడీ బ్యాగ్స్ లెక్క మీరు చెప్పారు కదా, ఆ లెక్క ఇంకా చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ఆపరేషన్స్ ఇంకా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు చూపించారు ఈరోజు స్క్రోలింగ్ లో. ఏదేదో వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడడానికి ఏముంది? యాక్ట్ ఆఫ్ వార్ అన్నారు, వాళ్ళ దగ్గర నటి విరిగిపోయింది. దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ 2 legs. సో నెక్స్ట్ ఏం జరగవచ్చు? మరింతగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కదా, నెక్స్ట్ ప్లాన్ ఏముండొచ్చు? ఆల్రెడీ మోదీ ఇక్కడ చెప్తున్నారు లేదో, శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో, జమ్మూ లాంటి ప్రాంతాల్లో కెల్లర్ అనేటువంటి ఒక ఏరియాలో షోపియాన్ దగ్గర ఉగ్రవాద చర్య కొనసాగుతుంది. మన రాష్ట్రీయ రైఫిల్స్ టీం పైన ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారు. వాళ్ళని ముగ్గురు ఆల్రెడీ నీలమట్టం చేశాం, వారి ముగ్గురిని హతమార్చాం. ఇంకా కార్డన్ సర్చ్ కొనసాగుతుంది. అంటే పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాద చర్య నుంచి తగ్గలేదు. ఇక్కడ జమ్మూలో ఇంకా ఉగ్రవాద చర్య కొనసాగుతోంది. సో ఇప్పుడు అటు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగితే మనం ఏ రకమైన యాక్షన్తో ముందుకెళ్ళొచ్చు? ఆల్రెడీ ఉగ్రవాద చర్య కొనసాగుతుంది కాబట్టి మనం చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తున్నాం సార్. ఒక దేశంగా, ఒక బాధ్యతాయుతమైన దేశంగా, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనాభా దేశంగా వీఆర్ ఆల్వేస్ మూవింగ్ అహెడ్. ఫ్రంట్ ఫుట్ ఫార్వర్డ్ అంటాం కదా, ఫ్రంట్ ఫుట్ లో బ్యాటింగ్ చేయడం.
మనం అందుకే వెళ్తున్నాం నిరంతరంగా నిరాటంకంగా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పారు కదా కాశ్మీర్ లో ఆపరేషన్ జరుగుతున్నాయని. ఈ ఆపరేషన్స్ అనేవి వాళ్ళకి ఇవి తప్ప వేరే గతి లేదు. వాళ్ళ కంప్లీట్ ఆర్మీ మెంటాలిటీ కానీ, వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ కానీ, వాళ్ళ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ, వాళ్ళ ప్యాక్ రేంజర్స్ కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ ఎంతసేపు తీవ్రవాదులను పెంచి పోషించడమే. ఇంకో విషయం, గంభీరమైన విషయం, జియో పొలిటికల్ విషయాలు మీరు చాలా ఉన్నాయి, అవి అడిగితే మీరు చెప్తాను. పాకిస్తాన్ సైడ్ ఒక సైడ్ జరుగుతుంటే మన ప్రధానమంత్రి దేశాన్ని అడ్రస్ చేస్తుంటే అమెరికా రాష్ట్రపతి ఏమంటారంటే స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్ అంటారు. స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్ వాళ్ళు వెరీ ఫ్యూ ఒకేషన్స్ వాడతారు, వన్స్ ఎ ఇయర్ మాక్సిమం వాళ్ళ సెనెట్ కి దానికి. ఇక్కడ చూడండి, ఒక దేశాధినేత హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ బాధ్యతాయుతంగా పద్ధతిగా తన సోల్జర్లు కలుస్తున్నాడు, తన పౌరులు కలుస్తున్నాడు, ఏది అప్ టు డేట్ ఇన్పుట్స్ ఇస్తున్నాడు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. మరి పాకిస్తాన్ ఏం చేస్తోంది, టెర్రరిస్టులు పంపిస్తోంది, ఇన్ఫిల్ట్రేటర్స్ పంపిస్తోంది. ఇట్స్ ఎ షేమ్. అండ్ దే విల్ గెట్ అంటే మోడీ చెప్పినట్టు అలానే జరుగుతోంది. మరోసారి ఉగ్రవాద చర్య కనుక జరిగితే మనం తప్పికొడదాం, వాళ్ళని అంతుద్దామని చెప్పి మోడీ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో, జమ్మూ లాంటి ప్రాంతాల్లో ఇంకా ఉగ్రవాద చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ తీవ్రతరం కాబోతుందని భావించాలా? ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి అదే కనుక జరిగితే మళ్ళీ ఈ సీజ్ ఫైర్ ఎక్కడిది, అండర్స్టాండింగ్ ఇక్కడ వన్ నథింగ్ కదా. సో అవి జరగబోతుందని భావించాలా? డెఫినెట్ గా నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినట్టు, ఈ రోజు ఆదంపూర్ లో చెప్పినట్టు, ఇది ఒక న్యూ నార్మల్. మా మీద తీవ్రవాద చర్య జరిగినా, తీవ్రవాద చర్య జరగాలని తలపెట్టినా, యూ విల్ బి హిట్ హార్డ్ వేర్ ఇట్ హర్ట్స్ యూ. నిన్న మన ఆపరేషన్ సింధూర్ లో అలా చేసాం, ఇక రాబోయే దాంట్లో కూడా ఆపరేషన్ కిల్లరే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎంత గట్టిగా కొడతామంటే అది మీ నొప్పి తగిలేటట్టు, మీరు లేకపోయేటట్టు, లేవడానికి వీలు లేకుండా వచ్చే 20-30 ఏళ్ల పాటు. ఎందుకంటే మీరు ఒక దేశంగా, ఒక తీవ్రవాద దేశంగా, ఒక ఎదుగుతున్న దేశాన్ని ఆపేయడానికి ఒక కుట్ర చేసి, పెద్ద పెద్ద పవర్స్ తో కలిపి కుట్ర చేస్తే దాన్ని డెఫినెట్ గా తిప్పి కొట్టగలిగే శక్తి, సామర్థ్యాలు, యుద్ధ తంత్రాలు, మన ప్రణాళికలు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయని ఈ దేశ ప్రధాని స్వయంగా ప్రజల ముందుకు వచ్చి చెప్తున్నాడు. సో మోర్ ఓవర్ అంటే ఇక్కడ ఇండియన్ వాటర్ ట్రీటీ గురించి మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. సో ఉగ్రవాదానికి సంబంధించి కూడా నేను పాకిస్తాన్కి సంబంధించిన మీడియా కథనాల్లో, పాకిస్తాన్ వెబ్సైట్లో మనం చూస్తే కనుక అక్కడ ప్రజాప్రతినిధులు కానీ అక్కడ సెనేటర్లు ఏం మాట్లాడుతున్నారంటే అసలు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాల్పడినటువంటి ఆ ఉగ్రవాదులే కాదు, వారంతా భారతీయులే, భారతదేశం వాళ్ళంతా కూడా, అంటే అక్కడ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కొంతమంది ఎవరైతే స్వాతంత్రం కోసం అని చూస్తున్నారో వారంతా అక్కడ దాడి చేసింది వాళ్ళకి పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని కూడా భారత్ చెప్పింది అనే మాటను ఉపయోగిస్తూ అక్కడ మీడియా కథనాల్లో వార్తలు జరుగుతున్నాయి. ఎక్కడ మనం ఆ మాట మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు కూడా ఈ ఉగ్రవాదులను కూడా పాకిస్తాన్ వాళ్ళు మా ఉగ్రవాదులు కాదు, నేను పెంచి పోషిస్తున్న వాళ్ళు కాదు, ఏకంగా పాకిస్తాన్ కూడా ఉగ్రవాదుల నుంచి బాధింపబడే దేశం అని చెప్పి పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. అంటే ఉగ్రవాదానికి మాకు ఎటువంటి సంబంధం లేని పాకిస్తాన్ అంటోంది. చాలా వరకు దేశాలు కూడా పాకిస్తాన్తో, అంటే ముఖ్యంగా అమెరికా లాంటి, ఇప్పుడు మన అమెరికాను కూడా కొంత కార్నర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాన్ని కూడా, పాకిస్తాన్ అలాంటి దేశాన్ని కూడా ట్రంప్ కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే కొంత అనుమానించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఉగ్రవాదులని సివిలియన్స్గా వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళకి మాకు సంబంధం లేని మాట వాళ్ళు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ఎలా జరగబోతోంది? మన దేశం స్లీపర్ సెల్స్ని మాత్రం టార్గెట్ చేసి ఎవరైతే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారో అక్కడి వరకే కట్టడవుతుందా, లేదంటే మళ్ళీ వెళ్ళిపోయి పాకిస్తాన్లో దాడి చేయొచ్చా? అంటే కేవలం ఇక్కడ అర్థం చేసుకోండి క్లియర్గా, పాకిస్తాన్లో దాడి ఉంటుందా, భారతదేశంలో స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులపైనే మన స్కెచ్ ఉంటుందా? ఇప్పుడు మన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ, మిలిటరీ సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడు కూడా కంటిన్యూస్ నాన్ స్టాప్ గా జరుగుతుంటాయి. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక స్పెసిఫిక్ మక్సద్ కోసం, స్పెసిఫిక్ ఎయిమ్ కోసం, స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ కోసం చేసాం, అవి సాధించేసాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక దేశంగా వాళ్ళకి కోలుకోలోని దెబ్బ తగిలింది కాబట్టి ఒక పిచ్చివాడు రగిలిపోతున్నాడు. వాడికి ఎవరికి సమాధానం చెప్పడం లేదు, పెద్దవాళ్ళుగా కూర్చోబెట్టి వాడికి నచ్చ చెప్పటం లేదు. ప్లస్ వాళ్ళ ప్రజలకు ఏదో ఒక డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడపాలి. వాళ్ళని గగ్గోలు పరచడం, ఆందోళన పరచడం. తీవ్రవాదులు అక్కడి నుంచి రాకపోతే ఇంకెక్కడి నుంచి వస్తారు? అమెరికా ఎందుకు ఖండించలేదు భారత చర్యని? ఏ పెద్ద దేశాలు కూడా భారత్ మీద ఆంక్షలు ఎందుకు విధించలేదు? అందరూ పాకిస్తాన్ ని వెనక్కి తగ్గమని ఎందుకు అంటున్నారు? ఉన్నట్టుండి వన్ ఫైన్ మార్నింగ్, వన్ ఫైన్ ఆఫ్టర్నూన్ మీకు సీజ్ ఫైర్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? కాల్పుల విరమణ అంటే ఏంది? కాల్పుల విరమణ దాడుల మీద, ఆపరేషన్ సింధూర్ మీద కాదు. ఆపరేషన్ సింధూర్ తీవ్రవాదుల మీద. ఇప్పుడు మీరు తీవ్రవాదులు ఈ దేశంలో కాదు, నార్త్ ఇండియాలో కాదు, సౌత్ ఇండియాలో కాదు, మీరు ఎక్కడ చేసినా గానీ
వాటి మీద యాక్షన్ తీయడం జరుగుతుంది. వాళ్ళు కానీ ఆపకపోతే వాళ్ళ వెనక ఉన్న శక్తుల మీద కూడా దాడి చేయడం జరుగుతుందని చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు నిన్న ఈ రోజు చెప్పారు. మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఇక్కడ, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అయినా కానీ. మీరు ఊహించండి, ప్రధానమంత్రి అయినప్పటి నుంచి 2014 నుంచి ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలతో స్వయంగా మమేకం అవుతున్నారు. మీరు చెప్పండి, ప్రపంచంలో ఏ ఒక్క దేశాధినేత అయినా ఇలా ప్రజలతో మమేకం కాలుగుతున్నాడా? ఫర్గెట్ అబౌట్ పాకిస్తాన్, ఇట్స్ వెరీ స్మాల్ కంట్రీ. ఏ దేశమైనా ఏ ధైర్యంతో అదే అడుగుతున్నా. ఇప్పుడు నేను అడిగేది ఒకటే, అంటే మన పబ్లిక్ కూడా క్లారిటీ ఇద్దాం, మన వ్యూవర్స్ కూడా. సో పాకిస్తాన్ పైన మళ్ళీ భారత్ దాడి చేస్తుందా? మన జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన భూభాగంలో నుండి ముజఫర్బాద్లో, కోట్లీలో, బహవల్పురాలో, మురిద్కేలో ఇటువంటి ప్రాంతాల్లో మనం దాడులు చేస్తాం. 9 టెర్రర్ క్యాంప్స్ నేలమట్టం చేశాం. ఇక్కడ మన దగ్గర దాడి చేసిన వారికి సంబంధించి 6 ఎవరైతే ఉన్నారో, టు మై నాలెడ్జ్, నాకు తెలిసిన ప్రకారం ఇంకా వారికి సంబంధించి ఆచూకీ లభించలేదు. 6 ఎవరున్నారు, ఎక్కడున్నారు అనేది మాత్రం వారికి సంబంధించి ఇంకా ఎగ్జాక్ట్గా వీళ్ళే అనే రకంగా ఆచూకీ లభించలేదు. కానీ దాని వెనక ఉన్నది ఎవరనేది మాత్రం తేల్చుకొని పాకిస్తాన్లో దాడి చేసి అక్కడ టెర్రర్ క్యాంప్స్ లేపేశాం. ఇప్పుడు కూడా అదే జరగబోతోందా, లేదంటే కేవలం ఉగ్రవాద చర్య ఏమున్నా సరే వాళ్ళని నేలమట్టం చేసేయండి అని చెప్పేటువంటి మోదీ మాటలు పాకిస్తాన్ వరకు వెళ్ళిపోయి పాకిస్తాన్లో దాడి చేయమని అర్థం వస్తుందా, లేదంటే మన దగ్గరికి వచ్చి ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో, స్లీపర్ సెల్స్గా ఉన్నవారు ఉన్నారో, వారికి సహకరిస్తున్న వారు ఉన్నారో అటువంటి వారిని నేలమట్టం చేసే ప్రక్రియ. ఈరోజు మీరు అన్నట్టుగా ఆపరేషన్ కెల్లర్, ఈరోజు మన దగ్గరికి వచ్చిన వారి దగ్గర మాత్రం ఆపరేషన్ ఇది. మన దగ్గర ఎవరైతే ఆల్రెడీ ఉగ్రవాదులుగా ఉన్నారో, స్లీపర్ సెల్స్గా ఉన్నారో వాళ్ళందరూ నేలమట్టం చేసే ప్రక్రియలో భాగంగా కార్డన్ సెర్చ్ జరుగుతోంది. పాకిస్తాన్ పైన దాడి, పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల పైన కాదు. నేను అడుగుతున్నదే, పాకిస్తాన్లోకి మళ్ళీ వెళ్ళి చొరబడి దాడి చేసే అవకాశం ఉందా లేదా? డెఫినెట్ గా ఉంది సార్, డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తీవ్రవాదులు పంపిస్తే మన దేశాన్ని మనం రక్షించుకోవాలి కదా, మనం ముందుకు ఎదగాలి కదా. పాకిస్తాన్ ని తుదముట్టించడానికి వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయించుకుంటే తదాస్తు. ఎందుకంటే వాళ్ళ దేశం తీవ్రవాదులను పంపించినంత వరకు తీవ్రవాదాన్ని సహించేది లేదు. రైట్, మళ్ళీ టెర్రర్ క్యాంప్స్ పైన ఆపరేషన్ సింధూర్ని చూడొచ్చు అంటారా? అంటే ఈ వ్యాఖ్యలు, వాళ్ళేమో ఇక్కడ టెర్రర్ క్యాంప్స్ లేవు, వాళ్ళంతా మా సివిలియన్సే, ఇక్కడ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే భారత్కు నిలమట్టం చేసిందని చెప్పి డీజేఎస్పీఆర్ అంటున్నారు, ఆసిమ్ మునీర్ అదే అంటున్నారు, అక్కడ మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ అదే మాట మాట్లాడుతున్నారు. అంతా సివిలియన్స్ గానే పరిగణలోకి తీసుకోమని చెప్పి ఏకంగా ప్రధాని కూడా వచ్చి వాళ్ళ ఫ్యూనరల్లో పాల్గొంటున్నాడు. అంటే అక్కడ ఉన్నది సివిలియన్స్ అనేది బట్టి భావనలో వాళ్ళు ఉన్నారు, కానీ ఆ సివిలియన్స్, వాళ్ళు అనుకున్నటువంటి సివిలియన్స్ కాస్త మనపైన దాడులు పడుతున్నారు. సో మన దగ్గరికి వచ్చినాక వాళ్ళు నేల మట్టిస్తాం, నేల కురిపిద్దాం అనేటువంటి ఆ లక్ష్యంతో నెక్కపైన జరగబోతుందో, లేకుంటే దాడి చేసే అవకాశం. ఒకవేళ నిజంగానే దాడి చేస్తే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు, సీజ్ ఫైర్ని మళ్ళీ కనుక ఉల్లంఘిస్తే నేను ట్రేడ్ క్యాన్సిల్ చేస్తాను ఏదో రకంగా హెచ్చరికలో, లేకుండా ఆయన ఏదో కొంత అగ్రెసివ్గానే మాట్లాడుతున్నారు. సరే, ట్రేడ్తో పక్కన పెడితే ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ దీన్ని బట్టి చూస్తే లేదు కాదు, అంతేనా? ఎక్సలెంట్ బుల్లెట్ పాయింట్స్ 2 పెట్టారు, మీరు చాలా కరెక్ట్ గా పట్టుకున్నారు. ఒకటి స్లీపర్ సెల్స్, 2 ట్రేడ్. ఈ 2 మీద కూడా కొంచెం ఎలాబరేట్ గా చెప్తాను, ఇఫ్ యూ గివ్ మీ టైం. ఇక్కడ ఏం జరుగుతోందంటే వీళ్ళకి అసంబద్ధ ప్రేలాపనలు అంటారు దీన్ని. వాళ్ళు మానసిక స్థైర్యం కోల్పోయారు, బ్యాలెన్స్ కోల్పోయారు. సో మేకపోతే గాంభీర్యంగా చూపిస్తున్నారు. మీరు ఊహించండి, ప్రపంచం ఉలిక్కి పడేంత దెబ్బ కొట్టింది ఇండియా పాకిస్తాన్ మీద. వాళ్ళు మిలిటరీ స్థావరాలేమి, ఎయిర్ ఫోర్స్ స్థావరాలేమి, తీవ్రవాద స్థావరాలేమి, ఇంకా ఏవేవి అసెట్స్ అంటే న్యూక్లియర్ అనేది, న్యూక్లియర్ బాంబ్ ఉంటుంది, న్యూక్లియర్ వ్యవస్థ ఉంటుంది, చాలా పెద్ద వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు నడ్డి విరిచేసాం. కానీ వాళ్ళ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇంకా ఉంది. విమానాలు పోయిండొచ్చు కాక, తీవ్రవాదులు చచ్చిపోయిండొచ్చు కాక, సోల్జర్స్ చాలా మంది చచ్చిపోయిండొచ్చు కాక, కానీ వాళ్ళ దగ్గర జనాభా ఇంకా ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారు, వాళ్ళు ప్రేలాపనలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బతకాలి కాబట్టి. నెంబర్ 1, స్లీపర్ సెల్స్ వస్తుంటాయి. స్లీపర్ సెల్స్ అంటే ఏంది? మనం అందరం కలిసికట్టుగా ఉంటే గానీ వాళ్ళు ఆపలేం. మనం అందరం అంటే ఎవరు? మీరు, నేను. మనందరం జాగ్రత్తగా ఉండాలి, జాగరూకత ఉండాలి. మనలో మనం వైషమ్యాలను తగ్గించుకోవాలి. మనం మతం, కులం, మతాల్లో కూరుకోకూడదు. ఈ రోజు చూడండి, ఎవరెవరు చనిపోయి మన అమరవీరుల పేర్లు చూడండి ఒకసారి. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చేసే పని ఇది. ఒకటేంది? స్లీపర్ సెల్ గురించి నేను చెప్పింది ఇది. రెండోది ట్రేడ్ గురించి. మీరు ఒక్కసారి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఊహించండి. అమెరికా పోటస్ అంటారు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, ఆయన ఖతార్లో ఉన్నాడు. అమెరికా చైనా మధ్య ట్రేడ్ డీల్స్ వచ్చేసాయి. మనం అమెరికా మీద ఇచ్చిన ఫ్రీ 25% ఉపసంహరించుకున్నాం. జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్. ఒక్క పాకిస్తానే కాదు, మనం ముందుకు ఎదగాలి. మన దేశం ట్రేడ్ వాళ్ళకి ఇచ్చిన 25% సుంకాల్ని మనం విత్డ్రా చేసేసుకున్నాం. దే విల్ బి మోర్ దాన్ 25% ఆన్ స్టీల్ అండ్ అల్యూమినియం.
స్లీపర్ సెల్స్ ను వాళ్ళు పంపించినంత కాలం వాళ్ళకి దెబ్బలు పడుతుంటాయి. కానీ ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయి, మనల్ని మనం ఒక యుద్ధంలో ఉపయోగించేసుకుంటే, మనం ఎకనామిక్ యాక్టివిటీ తగ్గించేస్తే వాళ్ళు బాగుంటారు, చైనా అమెరికాని మనం అందుకోకూడదు అన్న దుష్ట ఆలోచన. ఓకే, సో మళ్ళీ పాకిస్తాన్ ఒకటి క్లియర్గా పాకిస్తాన్లోకి వెళ్ళి మళ్ళీ దాడులు చేయొచ్చు ఇప్పటి వరకు. ఓకే, సో న్యూక్లియర్ అనేటువంటి పదాన్ని పదే పదే వాళ్ళు వాడుతున్నారు. ఇదే న్యూక్లియర్కి సంబంధించి బ్లాక్మెయిలింగ్ని మేము సహించమనేటువంటి వ్యాఖ్యని మోదీ చేశారు. దాని గురించి కంటిన్యూ చేద్దాం. అంతకంటే ముందు ఒకసారి మోదీ న్యూక్లియర్ గురించి ఏం మాట్లాడారో చూద్దాం. దగ్గర న్యూక్లియర్ స్థావరాలను పాకిస్తాన్ పెట్టుకుంటే దాన్ని పేల్ చేసామనేటువంటి మాట అక్కడి మీడియా సంస్థలు అక్కడి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ దానిపైన మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి కూడా ఎక్కడ చెప్పలేదు. ఏకే భారతి ఎక్కడ స్పష్టంగా దానిపై వివరణ ఇవ్వలేదు. ఐ డోంట్ నో అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్ అంటే కూడా చాలా స్మూత్గా తిరస్కరించారు ఆయన. కానీ అక్కడి మీడియాలో మొత్తం కూడా భారత్ చేసింది, రేడియేషన్ వస్తోంది, చచ్చిపోతున్నామని చెప్పి అమెరికా దగ్గర ఇదే చెప్పుకొని, యూరోప్ దగ్గర ఇదే చెప్పుకొని, ప్రతి చోటు ఇదే చెప్పుకొని దాన్ని కంట్రోల్ చేసేటువంటి నేపథ్యంలో భాగంగా అక్కడి నుంచి సైంటిస్టులని పిలిపించుకునే ప్రయత్నం చేస్తోంది. సో న్యూక్లియర్ ఈ పదాన్ని గతంలో కూడా పాకిస్తాన్ వాడుకొచ్చింది. ఇప్పుడు కూడా ఈరోజు ఇషాక్ దార్ కూడా ఇంకా ఇండియన్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి ఆ ఒప్పందాన్ని కనుక వాళ్ళు తిరిగి పునః ప్రారంభించకపోతే అది యుద్ధంగానే భావిస్తాం, మళ్ళీ కాల్పుల విరమణని తెరలేపుతాం, కాల్పుల విరమణ లేనిలేదిక కాల్పులకు తెరలేపుతామని మాట్లాడుతున్నారు. వాళ్ళ వైపు నుంచి చాలా స్పష్టమైనటువంటి ఒక ఆదేశం, ఒక మాట ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి. అదే కనుక జరిగితే ఏ రకంగా ఉండబోతున్న సిచ్యువేషన్ ఈసారి? మన నిర్ణయం చాలా స్పష్టంగా ఉంది సార్. ఆపరేషన్ సింధూర్ ఒక ఆన్ గోయింగ్ ప్రాజెక్టు, తీవ్రవాదుల మీద జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు కాదు, రేపు కాదు, ఈ రోజు రాత్రి కాదు, వచ్చే వారమైనా కానీ వాళ్ళు టెర్రరిస్టులను పంపించినా, డ్రోన్స్ పంపించినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్ ద్వారా తీసుకున్నాం, నేవీ ద్వారా తీసుకున్నాం, ఆర్మీ ద్వారా తీసుకుంటాం. వీలైతే ఆర్మీ వాళ్ళ భూభాగంలో కన్నా ప్రయోగిస్తుంది. మోదీ గారు నిన్న ఈ రోజు మాట్లాడిన మాటలకి తెలుగులో మీకు చెప్పడానికి నా అదృష్టంగా భావిస్తున్నాను నేను, ఆనందంగా. ఎందుకంటే ఒక మాట మాట్లాడారు ప్రధానమంత్రి గారు, ఆకాశ్ సే పాతాల్ తక్. దీని అర్థం ఏంటండి? ఆయన బాడీ లాంగ్వేజ్ అర్థం ఏంది? ఆయన వేసుకున్న క్యాప్ ఏందండి? ఆకాశ్ అంటే ఏంది? విమానాలు. పాతాళం అంటే ఏంది? నూర్ఖాన్ బేస్ లో ఏం జరుగుతోంది? ఆకాశ్ సే పాతాల్ తక్. ఎవరిని వదలమంటున్నారు? న్యూక్లియర్ బ్లాక్మెయిల్ లేదు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఏంది? మీ న్యూక్లియర్ ఉన్నాయి కదా, మీరు పెద్ద న్యూక్లియర్ దేశం కదా, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రధానమంత్రి గారు చాలా స్పష్టమైన భాషలో చెప్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, బిహేవ్ యువర్ సెల్ఫ్ అని హిందీలో చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏం జరగవచ్చు అంటే, ఆల్రెడీ న్యూక్లియర్ బాంబులు వేస్తామని చెప్పి సమయం కోసం వేచి చూస్తున్నామని చెప్పి నిన్న కూడా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ జరుగుతున్న సమయంలో కూడా అటువైపు నుంచి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్తున్నారు. సో ఇవన్నీ వాళ్ళ వైపు నుంచి హెచ్చరికలు వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. మళ్ళీ మేము కాల్పులకు తెరలేపుతామనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. అవును, వాళ్ళ దగ్గర ఇంకేం లేదు, ఎక్స్పోర్ట్ చేయడానికి తీవ్రవాదం తప్ప ఇంకేం లేదు. వాళ్ళ దగ్గర ఇండస్ట్రీస్ లేవు, గూడ్స్ లేవు, దే హావ్ నథింగ్ టు సెల్. దే హావ్ ఓన్లీ వన్ థింగ్ టు ఎక్స్పోర్ట్ అండ్ సెల్, దట్ ఈస్ టెర్రరిజం. సో టెర్రరిస్ట్ ని తుదముట్టించుతాం. ఆకాశ్ సే పాతాల్ తక్, ధరతీకి ఈశ్వర్ సే ఉస్వర్ తక్. ఎక్కడున్నా కానీ తీవ్రవాదులు మా పౌరుల్ని, ఇండియాలోనే కాదు బయట కూడా మా పౌరుల్ని కనుక తాకడం కాదు కదా, మా వైపు చూశారు, తాటలు చేస్తాం, స్పష్టంగా తాటలు చేస్తాం అని ప్రధానమంత్రి గారు నిన్న అడ్రస్ టు ద నేషన్ లో చెప్పారు. ఈ రోజు ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో చెప్పారు. ఈ మాట పాకిస్తాన్ లోని వాళ్ళ బేస్ లో వాళ్ళు చూసుకోవచ్చు కదా, ఒక ఫోటోగ్రాఫ్ పెట్టచ్చు కదా. అంతంత మేకపోతు గంభీర్యము ప్రేలాపనలు చేసేవాళ్ళు వాళ్ళు చేయలేరు. మీకు అన్ని తెలుసు, ఒక మాజీ వింగ్ కమాండర్ మీకు అన్ని తెలుసు. నూర్ఖాన్ బేస్ ఎక్కడ ఉందండి? ఇంకా నూర్ఖాన్ బేస్ మొత్తం కూడా నిలమట్టం అయిపోయింది. రహీమియర్ ఖాన్ ఎయిర్ బేస్ లేదు, నూర్ఖాన్ ఎయిర్ బేస్ లేదు, సర్గోదా లేదు, మీరు అంటున్నట్టుగా పస్రూర్, ఇవన్నీ కూడా పూర్తిగా నిలమట్టం అయిపోయాయి. వాళ్ళ దగ్గర 11 ఎయిర్ బేస్లని పూర్తిగా నిలమట్టం చేస్తాం. చాలా క్లియర్గా శాటిలైట్ దృశ్యాలను కూడా మనం చూపిస్తుంటే వాళ్ళకు చెప్పుకోవడానికి మొహం కూడా లేదు. కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు, ఇంకా ఆ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం, మీకు అంటే ఈ నేషనల్ పరంగా అన్ని రకాల అవగాహన ఉంది కాబట్టి, సో అమెరికా కూడా చాలా స్పష్టంగా వాళ్ళ ట్విన్ టవర్స్ పైన దాడి చేసిన క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పాకిస్తాన్ ఉగ్రవాదులని తెలుసు. చాలా క్లియర్గా మోదీ కూడా అదే చెప్పుకొచ్చారు, నేషనల్ అడ్రస్లో కూడా అదే చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టెర్రరిస్టుల దాడికి సంబంధించిన అంశం వచ్చినా కూడా ముందుగా అందరి వేలు చూపించేదే పాకిస్తాన్ వైపు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ వైపు ఎందుకు జాలి చూపిస్తున్నారు వీరందరూ కూడా? పాకిస్తాన్ గురించి ఎందుకు అంత జాలి పడుతున్నారు? విక్టిమ్ కార్డ్ సార్, వాళ్ళ వెపన్స్ అమ్ముకోవాలి వాళ్ళు. ఒకటి పాకిస్తాన్ కి విక్టిమ్ కార్డ్ చెప్పుకొని మళ్ళీ లోన్లు తెచ్చుకుంటారు, అరువులు తెచ్చుకుంటారు. అమెరికా తన ఆయుధాలను అమ్ముకోవాలి, తన యుద్ధ విమానాలను అమ్ముకోవాలి. చైనా తన ఆయుధాలను అమ్ముకోవాలి, యుద్ధ విమానాలు.
మీరు ఊహించండి, JF-17 గతేం పట్టింది, F-16 గతేం పట్టింది. వాళ్ళు రేపు వేరే దేశాలకి, ఇప్పుడు పేపర్లలో చూసిన ఓపెన్ సోర్స్ లో వాళ్ళ ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఎవరు కొంటల్లా. మన ఆకాశ్ తీర్ గురించి ఎవ్రీబడి వాంట్స్ టు నో వాట్ ఈస్ ఆకాశ్ తీర్, వాట్ ఈస్ బ్రహ్మోస్. మీ విమానాలు ఏమైనాయి, మీ ఎక్విప్మెంట్ ఏమైంది, టర్కీ కనపట్టంలా. మీరు ఒకసారి చూడండి ప్రధానమంత్రి గారి వెనక S-400 ఫోటో. ఎస్, అది ఈజ్ ఇట్ నాట్ ఎ మెసేజ్ ఎనఫ్? వాళ్ళు ఏం పెడుతున్నారు సోషల్ మీడియాలో, S-400 లేదు, పట్నా పోర్ట్ ముంచేసాం, ఆదంపూర్ బేస్ ఏం జరిగిందని అక్కడికే వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆయన ఫోటోలు చూడండి, ఆయన క్యాప్ చూడండి, స్క్వాడ్రన్ క్యాప్ అది. మనం అందరం సురక్షితంగా ఉన్నాయి, మా ఆయుధాలన్నీ సన్నిద్ధంగా ఉన్నాయి. మరొక్క తప్పటడుగు వేశారా ఇంకుండదు. ఇప్పుడు మన దేశ ప్రజలు అంటున్నారు కదా, మనం కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నామని. మనం తగ్గలేదు సార్. బలహీనుడు ఎప్పుడు ప్రేలాపనలు చేస్తాడు, బలవంతుడు ఎప్పుడు నెమ్మదిగా నింపాదిగా ఉంటాడు. మనం ఎదిగే కొద్దీ భుజాలు కొంచెం వంగుతాయి, ఎందుకంటే భారం మోయాలి కాబట్టి. విత్ ఎనార్మస్ పవర్ కమ్స్ ఎనార్మస్ రెస్పాన్సిబిలిటీ. ఇండియా ఇస్ అన్ ఎనార్మస్ పవర్. రైట్. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఫిజికల్ వారే కాదు, సైకలాజికల్ వార్ కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. మీ అందరికి తెలిసిందే, భారతీయులంటేనే తెగింపు, ధైర్యం, తెగువ, ఇటువంటి పదాలు ఇంకా చాలా వాడచ్చు మనం. సో అటువంటి భారతీయుల ఆత్మగౌరవం పైన, అటువంటి భారతీయుల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ పైన, మన పైన, మన సాంప్రదాయాల పైన, మనం ఆలోచించే విధానం పైన మళ్ళీ దెబ్బ కొట్టే ప్రయత్నం వాళ్ళు. ఇషాక్ దార్ అనేటువంటి అక్కడే విదేశాంగ మంత్రి మాట్లాడుతూ కాల్పుల విరమణ అనేది ఉండదు ఒకవేళ సింధు నీళ్ళు వదిలిపెట్టకపోతే. ఆ తర్వాత అతవుల తర్ర అంటే ఏమంటున్నాడు అంటే సింధు జలాల్ని ఆపే సత్తా వాళ్ళకు లేదంటున్నాడు. ఇంకొక రకంగా అంటే వీళ్ళందరూ కూడా రఫేల్ విమానాలు పేల్చామని ఇంకొకడు, వీళ్ళంతా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఫేక్ ఇన్ఫర్మేషన్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తూ, దానికి తోడు ఇప్పుడు నేను అంటున్నాను, కొంత మీరు నన్ను కూడా అబ్జెక్ట్ చేస్తారేమో కానీ ట్రంప్ కూడా తోడైపోయి ఏకంగా ఇండియాని దిగజార్చే ప్రయత్నం, ఇండియా అస్థిరత్వాన్ని, ఇండియాకు ఉన్నటువంటి ఆ తెగింపుని, ఇండియాకు ఉన్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని దిగజార్చే ప్రయత్నం ఆయన కూడా తోడవుతున్నట్టుగా కనబడుతుంది. వీళ్ళంతా కలిసి ఇండియా పైన ఈ రకంగా సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండియాకు ఉన్నటువంటి ఆ ప్రెస్టీజియస్ ఆ నేమ్ని కొంత దిగజార్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారని నాకు అనిపిస్తోంది పర్సనల్గా. సో మీరేమంటారు దానికి? సార్, మీరు జియో పొలిటికల్ ఇష్యూస్ అన్ని ఒక బొకేలో కలిసి అడిగారు, దానికి సమాధానం చెప్తాను నేను. ఇప్పుడు మనం ప్రపంచంలో 5 ట్రిలియన్ వ్యవస్థగా ఎదగబోతున్నాం. ఇప్పుడు మన ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ అంటున్నారు, కానీ నేను 3వ ఆర్థిక వ్యవస్థ అంటాను. ఎందుకంటే పర్చేస్ పవర్ ప్యారిటీలో ప్రకారంగా మనం ఆల్రెడీ 3rd లోకి వచ్చేసాం. ఈ మాట అంటే అందరి మనోభావాలు దెబ్బతింటాయి. అమెరికా చైనా తర్వాత మనం నంబర్ 3 లో ఉన్నాం. సో వీళ్ళ భయం ఏంటి? ఒకప్పుడు వాళ్ళు ఏమన్నారు, దిస్ ఈస్ ది ఏషియన్ సెంచురీ అన్నారు. మనం ఏమన్నాం, దిస్ ఈస్ గోయింగ్ టు బి ది ఇండియన్ సెంచురీ. ఎందుకంటే మన దేశంలో 65% యువత 25 ఏళ్ల కన్నా కింద ఉన్నారు. చైనాలో 65% వాళ్ళు 65 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. అమెరికాలో అదే పరిస్థితి. సో ఏం చేయాలి? అమెరికా హ్యాస్ టు సెల్ దేర్ వెపన్స్. అమెరికా తన గూడ్స్ అన్ని పాకిస్తాన్కి అమ్ముకోవాలి, చైనా తన గూడ్స్ అన్ని అమ్ముకోవాలి. చైనా దగ్గర నుంచి లోన్ తీసుకున్న ప్రతి దేశం మటాష్ అయిపోయింది. ఎందుకంటే లోన్ తీసుకొని భూభాగం తీసుకోవడం చైనాకి అలవాటు. పాకిస్తాన్కి ప్రతి 25 ఏళ్లకి తన భూభాగాన్ని ఎవరో ఒకరికి అప్పగించడం అలవాటు. ఇంకా వాళ్ళ ప్రేలాపనలు, మేకపోతు గాంభీర్యాలు తప్ప వాళ్ళ దగ్గర ఇంకేం మిగలేదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? సింపతి వస్తుంది, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు, మళ్ళీ డబ్బులు అరువు తెచ్చుకుంటారు, మళ్ళీ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తారు, మనతో మళ్ళీ చావు దెబ్బలు కొట్టించుకుంటారు. ఇప్పుడు ఒక పాకిస్తాన్ ఉంటుంది, రేపు 3 ముక్కలు అవుతుంది. 71లో 2 ముక్కలు అయింది. అంటే ఇండైరెక్ట్ గా మీరు చెప్తున్నట్టుగా చైనా వదిలిపెడదాం, చైనా కూడా ఒక రకంగా పాకిస్తాన్కి చాలా సపోర్ట్ ఇస్తోంది. ఎక్కడ భారతదేశం చైనాని ఎక్కి తొక్కుతుందో అని చెప్పి చైనా కూడా భయం ఉంది. కానీ అమెరికా లాంటి దేశం మోదీ ఫ్రెండ్ అంటారు, భారతీయులు మాకు చాలా ధైర్యవంతులు అని చెప్తారు, భారతీయులు మంచి వాళ్ళని చెప్పి ట్రంప్ చెప్తూ ఉంటారు. అటువంటి ట్రంప్ కూడా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నట్టే కదా ఇలా చూస్తుంటే. ఇప్పుడు చూడండి, మీరు వాళ్ళ దేశంలో టెర్రరిస్ట్ అటాక్లు ఏమైనా జరిగాయా? చైనాలో కానీ అమెరికాలో కానీ జరగవు. వాళ్ళు ఇంటర్నేషనల్ పోలీస్ లాగా ప్రవర్తిస్తారు. వాళ్ళ బేసెస్ అన్ని ప్రపంచం మొత్తం మీద ఉంటాయి. అమెరికాలో ఉన్న బేసుల్లో ఎప్పుడు ఏ యాక్షన్లు జరగవు, ఎప్పుడు మనకేం యుద్ధ తంత్రాలు జరగవు, వాళ్ళ మిలిటరీ మొబిలైజేషన్ జరగవు. వాళ్ళు ప్రపంచం మొత్తం మీద, బికాస్ దేవర్, మన హిస్టరీ చూసుకుంటే రోమన్ ఎంపైర్, తర్వాత బ్రిటిష్ ఎంపైర్, ఇంపీరియల్, అమెరికన్ డబ్బులతో జనాలు కొనే ప్రయత్నాలు. ఇప్పుడు ఏమైంది? ట్రేడ్ తో ఇప్పుడు ఇండియా ఎదుగుతోంది. ఎలా ఎదుగుతోంది? ఎవరిని ఏం చేయకుండా. మనం పాత కాలంలో, ప్రాచీన కాలంలో ఎలా ఉన్నామో, సర్వేజన సుఖినోభవంతు, వసుదైవ కుటుంబం రూపంలో మనం ఎదుగుతున్నాం. అది ఎవరికి నచ్చటంలా, ఎవరికి నచ్చదు, మనకన్నా ముందు వాళ్ళకే నచ్చదు, మనకన్నా కింద వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మన ఆఫ్రికన్ దేశాలకు మనం హెల్ప్ చేస్తాం. టర్కీకి చూడండి, మనం వాళ్ళకి ఆపద వస్తే మనం వాళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళు బుద్ధి చూపించుకున్నారు కదా. ఇది ఇంతే. టు యువర్ పాయింట్ ఒక అప్డేట్ ఇస్తాను మీకు నేను. ఇప్పుడు లేటెస్ట్ గా మనకు ఇన్ఫర్మేషన్ అంతోంది, టర్కీ నుంచి వచ్చేటువంటి ఆ గూడ్స్ ని, టర్కీ నుంచి వచ్చేటువంటి యాపిల్స్ కూడా మన వాళ్ళు ఎవరు కొనడం లేదట.
పూణే పాట్నా లాంటి ఏరియాస్కి వస్తే అక్కడ నుంచి వాటిని తిరిగి పంపించేస్తున్నారట. మన దగ్గర నుంచి హిమాలయాస్ లేకపోతే జమ్మూ లాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆ యాపిల్సే కావాలంట. అంటే వాళ్ళపైన మన దగ్గర నుంచి వాళ్ళు బిజినెస్ ట్రేడ్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి తిరిగి మాకు అవకాశం కల్పించండి, మీరు మా దగ్గర నుంచి కనుక ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోకపోతే మేము పూర్తిగా డౌన్ఫాల్ అయిపోతామని చెప్పేటువంటి ఆ సిచ్యువేషన్లో కూడా టర్కీ ఉంది. మళ్ళీ ప్లీజ్ అంటూ భారతీయులు వేడుకుంటుంది. అంటే గోడ మీద పిల్లగా అందితే జుట్టు లేదంటే కాలన చందంగా టర్కీ పరిస్థితి మారిపోయింది. సో టర్కీ లాంటి దేశాన్ని పెద్దగా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు బహుశా. ఇప్పుడు చూడండి, టర్కీకి మన పర్యాటకులు ఎక్కువ మంది వెళ్తుంటారు. అవును, ఇప్పుడు భారత ప్రజలందరికీ తెలిసిపోయింది, రేపు టర్కీకి పర్యాటకులు పోరు. మన దేశంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, మన పర్యాటక వ్యవస్థ పెరుగుతుంది, మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. టర్కీకి పోయే వాళ్ళు తగ్గిపోతారు, చైనాకి పోయే వాళ్ళు తగ్గిపోతారు, అమెరికాకు పోయే వాళ్ళు తగ్గిపోతారు. దానివల్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, భారత్ ని కట్టడి చేయడానికి పాకిస్తాన్ ని ఒక పావుగా వాడుకుంటున్నారు. ప్రతిసారి ఆఫ్ఘనిస్తాన్ ధ్వంసం చేసేశారు, ఇప్పుడు పాకిస్తాన్ ఎగాన్ చేస్తున్నారు. దీన్ని ఎగాన్ చేయడం అంటారు. ఏంది, వాళ్ళు డైరెక్ట్ గా మనకేం చెప్పకుండా వీళ్ళు చేసి మన చెప్పి పొడుస్తూ ఉండడం. ఎందుకని, మనం ఏదో ఒక రకంగా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ లో మనల్ని ఇరికిచ్చేస్తే, భారత్ కనుక అటు సైడ్ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయి ఎదగడం వైపు ఆపేస్తే ఇది ఒక పెద్ద గేమ్, జియోపొలిటికల్ గేమ్. అది భారత్ అర్థం చేసుకొని గత 10 ఏళ్లుగా 2014 నుంచి మనం ఆర్థికంగా ఇంటర్నల్ గా ఎదుగుతున్నాం. ఇది ప్రపంచానికి తెలుస్తోంది, ఇది ప్రపంచానికి నచ్చటంలా. దాని ప్రకారంగా ఈ జరిగే సంఘటనలన్నీ మనం చూడాల్సి వస్తుంది. శ్యాంప్రసాద్ గారు మీరు హోల్డ్ అండి ఒకసారి. బిఫోర్ వి కంటిన్యూ, ఒకసారి మనం పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఏ ఎయిర్ బేస్ అని కొల్లగొట్టాము ఒకసారి ఆ దృశ్యాలని మన ప్రజలకు చూపిద్దాం. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర 3 రోజుల్లోనే పహల్గామ్ ఉగ్రగాడితో ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ తెర మీదకి వచ్చిందో 7వ తేదీన 6వ తేదీ అర్ధరాత్రి 7వ తేదీన ఉదయాన్నే 1:44 సమయంలో మొదలైనటువంటి ఆపరేషన్ సింధూర్ 23 నిమిషాల్లోనే 9 టెర్రర్ క్యాంప్ని పేల్చేసిన తర్వాత పాకిస్తాన్ కూడా మన వైపుగా దాడి చేయడం మొదలుపెట్టిందో అప్పుడు మన బ్రహ్మోస్, మన S-400, ఆకాశ్ తీర్ ఇవన్నీ రంగంలోకి దిగిపోయి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా పాకిస్తాన్లో తలగబడుతున్నటువంటి ఎయిర్ బేస్లు. 1 కాదు 2 కాదు 11. దాంట్లో పాకిస్తాన్ మొత్తంలో కలిపితే 40 ఎయిర్ బేస్లు ఉంటే దాంట్లో 30 మాత్రమే పనిలో ఉన్నాయి, 30 మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 30లో 11 పేల్చేసాం. చూడండి ఇక్కడ నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీకు కనబడుతోంది కదా, ఆ నూర్ఖాన్ సెకండ్ రోలో ఫస్ట్, అది నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది ఏకంగా అక్కడ ఆసిమ్ మునీర్ దాని సమీపంగా ఉంటాడట. వాడు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ దీని సమీపంగా ఉంటే ఎప్పుడైతే దీన్ని పేల్చేసామో ఇక్కడ బ్రహ్మోస్ని ప్రయోగించామో అక్కడి నుంచి పరుగులు పెట్టి గోలోకి వెళ్ళిపోయాడట. సుమారుగా 2-3 రోజులకు కనిపించలేదు. వాడు ఎక్కడున్నాడో తెలియదు. వాడిని అక్కడ ప్రజలు చంపేశారనుకున్నాం, వాడు అక్కడ వాడిని చంపేశారేమో అనుకున్నాం. దేశద్రోహి కింద ట్రైటర్గా పరిగణలో తీసుకొని మన కుటుంబాన్ని దేశం దాటించాడు. కాబట్టి అసలు కుటుంబాన్ని రక్షించుకొని ఈ దుర్మార్గుడు ప్రజల్ని రక్షిస్తారని చెప్పి వాడు భయపడిపోయి పరుగులు పెట్టాడు అనుకున్నాం. కానీ ఇవన్నీ పట్టపంచలయ్యాయి. ఇవన్నీ కొంత మనం వాళ్ళ ఎటగలకైతే కుక్క బయటకు వచ్చింది, మళ్ళీ ఆ దుర్మార్గుడు బయటకు వచ్చేసాడు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పర్సనల్స్ ఎవరైతే హట్ అయ్యారో వారంతా గాయాల పాలు వాళ్ళు సందర్శిస్తున్నాడు. సో నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది ఆసిమ్ మునీర్ ఉన్నటువంటి స్థావరం అట. వాడు జాక్కున్నాడు ఎప్పుడైతే ఈ యొక్క నూర్ఖాన్ ఎయిర్ బేస్ని పేల్చేసాము. ఆ తర్వాత రఫీకి, మురిక్కే, సుకూర్, సియాల్కోట్, పసరూర్, చున్యాన్, సర్గోదా ఎయిర్ బేస్. ఇక్కడ చూడండి థర్డ్ బాక్స్. సర్గోదా ఎయిర్ బేస్ నుంచి సుమారుగా 5 నుంచి 10 కిలోమీటర్ దూరంలోనే ఈ కైరానా హిల్స్ అనేది ఉంది. ఆ కైరానా హిల్స్లో అక్కడ పాకిస్తాన్ అయితే న్యూక్లియర్ అంటుంది చూసారా, ఆ న్యూక్లియర్ స్థావరం అక్కడే ఉంది. సర్గోదా ఎయిర్ బేస్ని పేల్చేసిన క్రమంలో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయి ఏదో జరిగిపోయినటువంటి ఆందోళన పడిపోయింది పాకిస్తాన్. నిజానికి ఇక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే మనం కైరానా హిల్స్ పైన దాడి చేశామా అనేది మాత్రం మన ఆర్మీ పర్సనల్స్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి నావి చెప్పడం లేదు. కానీ పాకిస్తాన్ వెబ్సైట్లు, పాకిస్తాన్ న్యూస్ సైట్లు, పాకిస్తాన్ మీడియా ఏం చెప్తాం తెలుసా, సర్గోదా ఎయిర్ బేస్ పైన దాడి చేసిన క్రమంలో కైరానా అనుస్థావరం పైన కూడా భారత్ దాడి చేసింది. సో దాని నుంచి కొంత రేడియేషన్ విడుదలవుతుంది. ఆ రేడియేషన్ కారణంగా పాకిస్తాన్ అల్లాడిపోతుంది, పాకిస్తాన్ డేంజర్లో ఉంది, పాకిస్తాన్ ఇక అంతం కాబోతుందనే మాటని అక్కడి మీడియా మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు తెలుసా, పాకిస్తాన్ అమెరికా నుంచి, చైనా నుంచి, యూరోప్ నుంచి, ఇంకా ఇతరాతర దేశాల నుంచి సైంటిస్టులను పిలుచుకొని అక్కడ బోరాన్ అక్కడ ఉన్నటువంటి ఆ విడుదలైనటువంటి ఆ రేడియేషన్ తగ్గించడం కోసం బోరాన్ అనేటువంటి ఒక పరికరాన్ని కెమికల్ని యూజ్ చేసి అక్కడ న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా అక్కడి మీడియా చెప్పుకొస్తుంది. కానీ మనం వాటిపైన దాడి చేయలేదన్న మాట మనం చెప్తున్నాం. ఏదేమైనా
ఇది దాడి చేశామా లేదనే విషయం పక్కన పెడితే వాళ్ళైతే భయపడిపోయారు. సో ఈ 11 ఎయిర్ బేస్లని పూర్తిగా నేలమట్టం చేశాం కాబట్టి వాళ్ళకు ఒక ఆప్షన్ లేదు. ఇక నెక్స్ట్ ఏడికి మూవ్ అవుదామన్నా ఏం చేద్దామన్నా కూడా ఆప్షన్ లేదు కాబట్టి కాళ్ళ బేరానికి వచ్చేసి ఆఖరికి వస్తే చివరి ఆఖరణ ఈ రకంగా చేశారు. సో ఐ రైట్ శ్యామ్ ప్రసాద్ గారు, ఈ 11 ఎయిర్ బేస్లు పేల్ చేసిన తర్వాతనే ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అని తెర మీదకి వచ్చింది. ఎందుకంటే దే హ్యావ్ నో సోర్స్. వాళ్ళకు ఒక ఫైటర్ జెట్ రావాలన్నా డ్రోన్స్ లాంటివి ప్రయోగించాలన్నా ఏం చేద్దామన్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి ఆప్షన్ లేదు. ఒకవేళ కనుక ఇవి మనం కనుక కిల్ చేయకపోయినట్టయితే, వీటిగా నేలమట్టం చేయకపోయినట్టయితే పాకిస్తాన్ ఇంకా ఈ మేకపోతే గాంభీర్యం ప్రదర్శించేది, ఇంకా దాడులకు పాల్పడేది. అవునా? చాలా స్పష్టంగా చెప్పారు మనోజ్ గారు. ఎందుకు కాల్పుల విరమణ? వాళ్ళ దగ్గర ఓన్లీ ఆప్షన్ శరణం గచ్చామి. నిన్న బుద్ధ పూర్ణిమ రోజు శరణం గచ్చామి కావాల్సి వచ్చింది. ఎందుకు కావాల్సి వచ్చింది? రావెల్ పిండి అయిపోయింది, గోధుమ పిండి అయిపోయింది. తర్వాత ఇంకేమైంది? నూర్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ అయిపోయింది, సర్గోదా గోవిందా అయిపోయింది. ఇంకేం చేయాలి? ఆర్తనాదాలు చేయాలి. ఆర్తనాదాలు ఎవరితో చేయాలి? మోదీ గారితో చేయాలి, భారత్ గారితో చేయాలి. వారు ఇనే స్థితిలో లేడు. ఆయన తాటలు చేస్తానని ఆల్రెడీ ముందుగానే చెప్పాడు, జరిగేటప్పుడు చెప్పాడు, జరగక ముందే చెప్తున్నాడు. ఇంకా మిగిలింది ఎవరు? ఐరన్ క్లాడ్ ఫ్రెండ్ చైనా, అమెరికా అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుడికి ఏంది? ఆయనకి ఎంతసేపు తన ట్రేడు, అమెరికా ఫస్ట్ వాళ్ళ నిర్ణయం. కాబట్టి ఏంది? వీళ్ళు మొహాన్ డబ్బులు పడేస్తారు. వీళ్ళు లోన్ తెచ్చుకుంటారు, అరువు తెచ్చుకుంటారు, ఈఎంఐలు కడుతుంటారు. వచ్చే 200 ఏళ్ల వరకు మళ్ళీ తీవ్రవాదులు పెంచి పోషిస్తుంటారు, చెప్పు దెబ్బలు కొడుతుంటారు. కానీ మనము ఒక దేశంగా మనం ముందుకు ఎదగాలి. సో మన కాన్సన్ట్రేషన్ ని, మన ఎనర్జీస్ ని యుద్ధం మీద తక్కువ, మన మిగతా గవర్నింగ్ ది కంట్రీ, మన కంట్రీ 140 కోట్ల మంది ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో మనం ఉన్నాం. కాబట్టి మనల్ని ఏదో ఒక రకంగా అడ్డుకునే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నాను నేను. రైట్. అంటే శ్యామ్ ప్రసాద్ గారు, సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి మన ఆర్మీ, మన నేవీ, మనకు సంబంధించి మిలిటరీ ఆఫీసర్లు అందరూ కూడా అంటే ఏదైనా వెనక్కి తగ్గారా? అంటే ప్రజెంట్ సీజ్ ఫైర్ ఉంది కాబట్టి వాళ్ళ వైపు నుంచి సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒక అడుగు వెనక్కి వేద్దాం అంటే, ఐ మీన్ టు సారీ, నేను చెప్పాలనుకో రెస్ట్ మోడ్లో ఉన్నారని భావించవచ్చా? అంటే ఐ మీన్ కంటిన్యూస్ రెస్ట్ ఏమి ఉండదు, బట్ సంథింగ్ లైక్ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులని లేకపోతే ఇంకేదైనా చేటువంటి క్రమంలో ప్లాన్లో ఉన్నారనుకోవాలా? ఏమనుకోవాలి? ఎలా భావించాలి? మనం వెనక్కి తగ్గే స్థితి లేదు సార్. మన పోస్చర్ ఎప్పుడు కూడా డిఫెన్సివ్ అఫెన్సివ్ పోస్చర్. మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఎప్పుడు కూడా మన 2000 ఏళ్ల చరిత్రలో ఎవరి మీద మనం అటాక్ చేయలేదు. కానీ 2014కు ముందు, 2014 తర్వాత డిఫెన్సివ్ అఫెన్సివ్ పోస్చర్ లో తేడా వచ్చింది. ఏం తేడా అంటే, మీరు ఊరికనే మమ్మల్ని గిల్లుతూ ఉంటే ఊరుకునేది లేదు. మా దేశ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అసౌకర్యం జరుగుతుంది, ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది. కాబట్టి దీనికి దెబ్బలు పడతాయి రోయ్ లెక్క తయారైంది. ఎలా తయారైంది? చావు దెబ్బ కొట్టే స్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా మారలేదనుకోండి, దేశం ముక్కలైపోతుంది. మీరు రేడియేషన్ అంటున్నారు, న్యూక్లియర్ వెపన్స్ ధ్వంసమైనాయి, ఇండియా వాళ్ళు వచ్చి మా గుండెల మీద పిడిగుద్దులు గుద్దారు అంటున్నారు. మరి మీ ఆస్తులు మీరు జాగ్రత్తగా ఎందుకు పెట్టుకోలేదు? మీ రేషన్ షాప్ కిరాణాలో ఎందుకు పెట్టుకున్నారు? కిరాణా షాప్ లో అని ప్రపంచం అడగాలి కదా. ఎవరు అడగాలి? అమెరికా అడగాలి, చైనా అడగాలి. అడగటం లేదంటే ఏమని అర్థం? దీని భావం ఏమి? తిరువలేసా? ఫైనలీ వాట్ షుడ్ వి ఎక్స్పెక్ట్? మోదీ మాటలు, ఎయిర్ మార్షల్, వైస్ అడ్మిరల్, అందరి డీజీఎంఓల మాటలు ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ ఏం జరగబోతుందని ఊహించవచ్చు. ఎందుకంటే ఎప్పుడు మనం చెప్పి చేయం. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది అలానే, ముహూర్తం పెట్టుకొని చెప్పడానికి ఏమి ఒక మంచి కార్యమో లేకపోతే ఇంకేదో కాదు కదా. సో ఎలా జరగబోతుందని భావించాలి? నెక్స్ట్ ఏం జరిగే అవకాశం? సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉగ్రవాదాన్ని మట్టిపెట్టే పనిలో ఏం జరిగే అవకాశం ఉంది? అవర్ కంట్రీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మన మిలిటరీ సశక్తిగా, మూకుమ్మడిగా దాడి తట్టుకోవడానికి, దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ చైనా వస్తువుల గ్యారంటీ ఉండదు, నో గ్యారంటీ. దాని మీద రాసి ఉంటుంది. పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే, నో గ్యారంటీ. రైట్, థ్యాంక్ యూ అండి. పాకిస్తాన్ పరిస్థితి ఏదైతే నిజన్నట్టుగా మీరు అంటున్నట్టుగా ఐ విల్ టు రిమైండ్, ఒకసారి మిమ్మల్ని ఒక గుర్తు చేయాలనుకుంటున్నాను వ్యూవర్స్కి కూడా. చైనా నుంచి వచ్చినట్టు ఒక మిసైల్ని పాకిస్తాన్ ప్రయోగిస్తే పాకిస్తాన్ బార్డర్ దాటక మునిపే పాకిస్తాన్లోనే పడిపోయిందట. పాకిస్తాన్ ప్రజలు మొత్తం కూడా దాన్ని తారుమారు చేసేసి చెప్పులతో కొడుతున్నారు, దాన్ని మోసుకెళ్ళి ఆడుకుంటున్నారు పాకిస్తాన్ ప్రజలు. పాకిస్తాన్ ప్రజలే కాదు, ఆ పాకిస్తాన్ సంబంధించిన కొన్ని డ్రోన్స్ కూడా వచ్చి మన దగ్గర వాలిపోతే, మన సిర్సా తర్వాత ఇటువంటి ప్రాంతాలు పడిపోతే వాటిని మన ఇక్కడ ఉన్నటువంటి యంగ్ పీపుల్ మొత్తం కూడా భుజాలపై మోసుకొని ఒక రాకెట్ పేపర్తో తయారు చేసిన రాకెట్ లాగా వాటిని ప్రదర్శిస్తున్నారు. మీరు అంటున్న మాట నేను ఏకీభవిస్తాను. నో గ్యారంటీ టు పాకిస్తాన్. ఎస్, అది జరగబోతోంది. అది ఎప్పుడు జరుగుద్దా అనేది మాత్రం కొంత అటు టైం పట్టినా కూడా డెఫినెట్గా జరిగే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా
ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ మూవ్ ఏముండే అవకాశం ఉంది? ఫైనల్ గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి, ఆపరేషన్ సింధూర్ దేశ రక్షణలో ఒక భాగం అయిపోయింది. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇండియన్ సైక్ అయిపోయింది ఆపరేషన్ సింధూర్. ఇది ఒక న్యూ నార్మల్, ఇది ఒక న్యూ డాక్ట్రిన్ ఆఫ్ గ్రోయింగ్ ఇండియా, ఏ సూపర్ పవర్ ఆఫ్ ఇండియా. ఇది మొదటి నేను చెప్పదలుచుకుంది. భారత్ యొక్క ఒక విధి విధానాలు లిఖించబోతోంది. ఫ్యూచర్ లో, భవిష్యత్తులో దీని గురించి పుంఖానుపుంఖాలుగా రాయాల్సి వస్తుంది. ఒకటి. రెండవది, మోస్ట్ ముఖ్యమైనది, మీరు ఇంత బ్యాలెన్స్డ్ గా కవరేజ్ చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ గురించి. పాకిస్తాన్ ప్రజలకి, వారి మిలిటరీకి మీ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను, ఒక్కసారి ఆర్టీవీ వీక్షించండి, కనీసం వీక్షించైనా బుద్ధి తెచ్చుకోండి. రైట్, థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ గారు. సో మొత్తం మీద ఇది న్యూక్లియర్ అని చెప్తే ఏదో భయపడిపోయే ప్రసక్తే లేదు. మీ కారు కూతలకి, పిచ్చి కూతలకి, కవ్వింపు మాటలకి, మీ దురహంకారానికి, దుస్సాహసానికి